మనం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా ప్రవర్తించే తీరు, వారి ఆలోచన శైలిని సునిశితంగా కొద్దిసేపు గమనిస్తే వారి ప్రవర్తన, వారి వైఖరి అశాస్త్రీయంగా ఉన్నాయని మనం వెంటనే గమనించగలుగుతాం. అయితే ఈ ప్రవర్తన అశాస్త్రీయంగా ఉండడానికి కారణం వారికి శాస్త్రీయ వైఖరి లేకపోవటమే. శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి వారి ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన కంటే భిన్నంగా ఉంటుంది. అసలు శాస్త్రీయ వైఖరి అంటే ఏమిటి? యాటిట్యూడ్. ఈ వైఖరి అంటే ఏదైనా ఒక విషయం ఎడల వ్యక్తి యొక్క ఆలోచన విధానమే. ఈ ఆలోచన శాస్త్రీయంగా సాగితే శాస్త్రీయ వైఖరి అవుతుంది. శాస్త్రీయంగా సాగటం అంటే ఆలోచన లౌకికమైన కార్యకారణ సంబంధంగా సాగటం అని అర్థం. శాస్త్రీయ వైఖరి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే హేతువు యొక్క సర్వాధిక్యతను ఆమోదించి తీరాలి. శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలి. అది అహేతుక భావనల్ని, ప్రమాణాలని ఆమోదించదు. అది సాధనమే కానీ లక్ష్యం కాదు. మరొకసారి చెప్తున్నాను, ఈ శాస్త్రీయ వైఖరి ఒక సాధనమే కానీ లక్ష్యం కాదు. దాని లక్ష్యం తత్వజ్ఞానాన్ని, నీతి శాస్త్రాన్ని నిర్మించుకోవటం. కనుక శాస్త్రీయ వైఖరి మన జీవిత తత్వ నిర్ణయానికి ఏకైక సాధనం. శాస్త్రీయ వైఖరి లేక హేతువాద దృక్పథం ఏ విషయాన్నైనా పరిశీలించటానికి, నిరూపించటానికి, సమస్యల్ని పరిష్కరించటానికి, సరైన నిర్ణయాలు చేయటానికి శాస్త్రీయ పద్ధతిని ఆధారం చేసుకుంటుంది. శాస్త్రం ఒక విషయాన్ని నిర్ధారించాలంటే, ఒక సత్యం నిరూపించాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. శాస్త్రం అనుసరించే పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటాం. శాస్త్రీయ పద్ధతిలో 4 సోపానాలు ఉన్నాయి. అవి ప్రశ్న, ఊహాకల్పన, ప్రయోగం, జవాబు. అయితే మానవుడు శాస్త్రం నిత్య జీవితంలో కూడా శాస్త్రీయ పద్ధతిలో జీవించటం అనేటటువంటిది ఒక గొప్ప మార్పు, గొప్ప భావ విప్లవం సమాజానికి తీసుకొస్తుంది. నిత్య జీవితంలో కూడా శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రయోగాలు చేసే అవకాశం లేనప్పుడు అనుభవాల ఆధారంగాను, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగాను సమస్యల్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించవచ్చు. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం అంటే ప్రకృతి సూత్రాల క్రమబద్ధ జ్ఞానం. శాస్త్రం అంటే ప్రకృతి సూత్రాల క్రమబద్ధ జ్ఞానం. పరిశీలన, ప్రయోగం ద్వారా ప్రకృతి గురించి, విశ్వం గురించి నిర్ధారణ అయిన జ్ఞానమే శాస్త్రం. అది ఎప్పుడూ భౌతిక ప్రపంచం, లౌకిక జగత్తును గురించే చెబుతుంది. అభౌతికమైనది ఏది సైన్సు పరిధిలోనికి రాదు. ఉదాహరణకు స్వర్గం, నరకం లాంటి ఊహాత్మక లోకాల గురించి చెప్పమంటే ఏ శాస్త్రజ్ఞుడు చెప్తాడు? శరీరం, మనస్సు గురించి అధ్యయనం చేస్తుంది. అంతేకాని ఆత్మ, పరమాత్మ మొదలైనటువంటి ఊహాజనిత విషయాల గురించి అధ్యయనం చెప్పదు. ఎప్పుడూ హేతువాద ఆలోచననే అంగీకరిస్తుంది. ఈ అహేతుకమైన ఆలోచనని ఒప్పుకోదు. అది ఎన్నడూ లౌకిక కారణాలకే ప్రాధాన్యతనిస్తుంది. అలౌకిక కారణాలపై అంతగా ఆసక్తి చూపించదు. అదే శాస్త్రం, శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానంతో పాటు కార్యకారణ సంబంధాన్ని మనం ఆలోచించి తర్కించి చూడాలి. కార్యకారణ సంబంధ సారాంశం ఏమిటంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిని, కార్యకారణ సంబంధాన్ని అంగీకరించే మానసిక వైఖరి. ఈ మానసిక వైఖరి సమాజానికి, ఈ యాటిట్యూడ్ చాలా ఉపయుక్తమైనది, చాలా అవసరమైనది. అది రుజువును బట్టి విశ్వసించే, ప్రశ్నించే మనస్తత్వం, శాస్త్రీయంగా ఆలోచించే, విమర్శించే, ప్రశ్నించే తత్వం. కనుక కార్యకారణ సంబంధం యొక్క ప్రాముఖ్యత ఈనాటి సమాజానికి ఎంతో అవసరమైనది. ఈ విశ్వమంతా సంఘటనలమయం. అది నియమబద్ధంగా సాగే కారణ కార్యాల సంగమం. ప్రతి ఘటనకు,
ఒకటి కానీ ఎక్కువ కానీ కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఏ సంఘటన లేక కార్యం జరగదు. ఏదైనా కార్యకారణ సంబంధంతో తద్వారా ఆలోచించి చూసినప్పుడు మనకి ఒక వైఖరి ఏర్పడుతుంది. ఆ వైఖరి మాత్రమే సమాజానికి చాలా ఉపయుక్తమైనటువంటిది. మానవుడు మౌలికంగా శాస్త్రీయ ఆలోచనాపరుడే, హేతువాదే. అంటే అతడు శాస్త్రీయంగా హేతుబద్ధంగా ఆలోచించగల శక్తి గలవాడే. ఏది మంచి, ఏది సత్యం, ఏది సబబు, ఏది సరైనది అతనికి తెలుసు. ఒక ప్రక్క శాస్త్రం, ఇంకొక ప్రక్క ప్రకృతి రెండూ అతనికి సరిగ్గా శాస్త్రీయంగా ఆలోచించే శక్తి, శిక్షణ ఇచ్చాయి. ప్రకృతిలో కార్యకారణత పనిచేస్తుంది. అతడు నిప్పు కాలుతుందని, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, తది సూర్యుని చుట్టూ తిరుగుతుందని, అందువల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయని ప్రకృతిని పరిశీలించి మాత్రమే తెలుసుకున్నాడు. ప్రకృతిని పరిశీలించి మాత్రమే తెలుసుకున్నాడు. అయితే ఈ శాస్త్రజ్ఞానం పెరిగే కొద్దీ ఇలాంటి ప్రకృతి నియమాలే అతనికి శాస్త్రీయ వైఖరిని నేర్పించాయి. అందుకు శాస్త్రం దోహదం చేస్తుంది. శాస్త్రజ్ఞానం పెరిగే కొలది అతని ఆలోచన పెరిగింది. అంటే శాస్త్రీయ వైఖరి యొక్క పరిధి పెరుగుతూ వచ్చింది. మానవుడు సహజంగా హేతువాది అయినప్పటికీ అహేతుకంగా ఆలోచించడానికి కారణాలు ఏమిటి అంటే మనకు కొన్ని గోచరిస్తాయి. సంప్రదాయాలు, ఇది ఒక తార్కిక పద్ధతి పైన ఏర్పడినటువంటివి. కానీ ఈ సంప్రదాయాల్ని మనం అనుసరించి తీరాలనేటటువంటి ఒక బలహీనత దీనికి హేతువాద వైఖరికి అడ్డుపడుతుంది. మూఢనమ్మకాలు, సమాజం అనేక మూఢనమ్మకాలను సృష్టించింది. ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడాలి అంటే చాలా శ్రమించేటటువంటి తత్వం, ఆలోచించి ప్రశ్నించేటటువంటి తత్వం ఉంటే కానీ బయటికి రాలేము. మతాలన్నీ మూఢనమ్మకాలే. మతాలు చెప్పే విషయాలు నిర్ధారణమైనటువంటివి కావు. మత గ్రంథాల్లో ఎక్కువ భాగం కట్టుకథలు. సైన్స్ అభివృద్ధి చెందడంతో మతాల ప్రాముఖ్యత ఎందుకు అనేటటువంటిది వస్తుంది. కానీ మతం నుంచి తప్పించుకోవటం, దాని చట్టంలో నుంచి బయటకు రావటం మానవునికి అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. అజ్ఞానం, శాస్త్రజ్ఞానం అందక మారుమూలల్లోని సామాన్య ప్రజలు అజ్ఞానంలో జీవిస్తున్నారు. విద్యా విధానంలో మార్పు వచ్చిన భావ విప్లవం వైపు విద్యా విధానం పయనించటం లేదు. అందువల్ల అజ్ఞానం అంత తొందరగా విడిపోయేటటువంటి సమాజంలో నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఆధారం లేదు. భయం, మనిషికి తానేమైపోతానో, తన భవిష్యత్తు ఏమిటో ఈ రణగుణ మధ్య చాలా భయపడతాడు. ఆ భయం ఆ గ్రహదోష భయం లాంటి విషయాలను సృష్టించింది. రాహుకాలాలంటే నమ్మకం ఏర్పరిచింది, బాబాలంటే భక్తి ఏర్పరిచింది. ఇలా అజ్ఞానాన్ని, శక్తి తక్కువ ఉన్నటువంటి మనుషులపై దీని ప్రభావం విపరీతంగా భయాన్ని కల్పించి దోచుకుంటున్నాయి. పరలోక భావన ప్రచారం చేసి అనేక మంది స్వార్థపరులు చాలా హాయిగా కష్టం లేకుండా జీవిస్తున్నారు. స్వార్థంగా ఆలోచించేవారు దారి తప్పుతారు. అలాంటి వారు రాజకీయ నాయకుల రూపాల్లోకి వస్తారు. స్వార్థాన్ని సృష్టిస్తారు, స్వార్థాన్ని నమ్మిస్తారు, మోసం చేస్తారు, సమాజాన్ని మోసం పోయేటట్టు చేస్తారు. వ్యవస్థీకృత రాజకీయ సిద్ధాంతాలు ఈనాటి సమాజంలో పిడివాదాలను సృష్టించి వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవత్వం బోధించుతాయి కానీ పాటించవు. రాజకీయ సిద్ధాంతాలు శాస్త్రీయ ఆలోచనకు చాలా వరకు దూరమైపోయాయి. కేవలం పవర్ చుట్టూ, అధికారం చుట్టూ, దినదినం దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. పదార్థాన్ని సృష్టించలేం, నాశనం చేయలేం. ఇది భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం. అలాంటప్పుడు విభూతిని, ఉంగరాలను
ఎలా సృష్టించగలుగుతారు? ఈ ఆలోచన, ఈ హేతుబద్ధమైనటువంటి ప్రశ్న ఎందుకు సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఉద్భవించటం లేదు అంటే, అశాస్త్రీయమైనటువంటి వైఖరికి నుండి అశాస్త్రీయమైన ఆలోచనలో పడిపోయి శాస్త్రీయ వైఖరి వైపు ప్రయాణం చేయకపోవటమే మూల కారణం. మానవుడే అన్ని విషయాలకు కేంద్రం, అన్నిటికీ ప్రమాణం, తన భవిష్యత్తుకు తానే కర్త. అతడు ఒక వర్గానికో మతానికో సంఘానికో బానిస కానక్కరలేదు. ఎలాంటి నియంతృత్వాన్ని అంగీకరించనక్కరలేదు. సమగ్రమైన విద్య ద్వారానే, సమగ్రమైన ఆలోచన పద్ధతి ద్వారానే అతడు స్వేచ్ఛా సమాజాన్ని స్థాపించగలుగుతాడు. సంకల్పం, వివేకం, ఉద్వేగం మొదలైన మానసిక లక్షణాలు లక్ష్య సాధనకు తోడ్పాటుపడతాయి. స్వేచ్ఛా పిపాస, సత్యాన్వేషణ ఈ రెండు మానవాభ్యుదయానికి మూల కారణాలు. అసలు సిసలు కారణం శాస్త్రీయ ఆలోచన విధానం. ఇప్పటి వరకు మానవుడు సాధించిన అభివృద్ధికి అవే కారణాలు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో ద్వేషం, పగ, దేశాల మధ్య యుద్ధాలు, దోపిడీ పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? ప్రపంచంలో వ్యక్తుల్లో శాస్త్రీయ ఆలోచన తగిన పరిమాణంలో ఇంకా పెరగలేనందువల్ల వ్యక్తులు తమ ఆలోచన శక్తిని, వివేచనా శక్తిని సరిగ్గా పని చేయించటం లేదనిపిస్తుంది. మానవవాద లక్ష్యం సాధించటానికి శాస్త్రీయ వైఖరి ఒక్కటే ఏకైక సాధనం కనుక దాని వ్యాప్తికి చాలా కృషి జరగాలి అంటే ఒక భావ విప్లవం రావవలసిందే. ఒక అభ్యుదయ, ఒక నూతన భావ విప్లవం రానిదే ఈ శాస్త్రీయ వైఖరిని ఒక ఎలుగెత్తి చాటేటటువంటి ఒక మంచి సమాజం ఏర్పడకపోయినట్టయితే ఇవి సాధించలేం. భావ విప్లవం భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ చూసినా ఛాందసవాదం, అజ్ఞానం, మూఢ నమ్మకాలు, అవినీతి, హింస, ప్రతిహింస, అరాజకం రాజ్యమేలితే సైన్స్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? సైన్స్ అభివృద్ధి చెందింది, కానీ ఆ శాస్త్రీయ అవగాహన అంత శాస్త్రం పెరిగినంత దిశలో అంత వేగంగా జరగటం లేదు. శాస్త్రజ్ఞులు పెరిగారు, కానీ శాస్త్రీయ వైఖరిని ప్రజల్లో, మేధావుల్లో పెరగలేదు. పెంచగలిగేటటువంటి వాతావరణాన్ని, సంస్కృతి సృజింపబడలేదు. శాస్త్రీయ స్వభావం, ప్రశ్నించే జిజ్ఞాస, మానవత, సంస్కరణ తత్వం పెంపొందించుకుంటేనే ఈ భావ విప్లవం వచ్చినప్పుడు మాత్రమే సమాజం ఒక సుగమమైన మంచి బాటలో ప్రయాణించగలుగుతుంది. శాస్త్రీయ హేతుబద్ధమైన వైఖరి మనిషిలో అభివృద్ధి చెందినప్పుడే ఈ భావ విప్లవం, తద్వారా మాత్రమే భవిష్యత్ సమాజాన్ని ఒక సుగమమైన పద్ధతిలో నిర్మించగలుగుతాం. థ్యాంక్ యూ.